పోరాటం. కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆన్. ఈ రోజు నంది మేడారం గాయత్రి పంప్ హౌస్ ల మోటార్లు ఆన్ చేసి నీరెత్తిపోస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించనున్న పోలీసులు. నిన్న మిర్యాలగూడలో అరెస్టు చేసిన పోలీసులు ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో కొనసాగిన విచారణ. ఇప్పటికే ఫిర్యాదురాలి స్టేట్మెంట్ రికార్డు పూర్తి. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా వైద్య పరీక్ష నిర్వహించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రస్తుతం అత్తాపూర్ పిఎస్ లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వైద్య పరీక్షల అనంతరం ఉప్పర్పల్లి కోర్టుకు తరలింపు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. అన్నారం చంద్రవల్లి మధ్యలో లోలవెల్ వంతెన పైనుంచి వరద ప్రవాహం. కాళేశ్వరం మద్దిలపల్లి పలుగుల వెళ్లే గ్రామాలకు నిలిచిన రాకపోకలు. తెలంగాణ నయగారాగా పేరొందిన ములుగు జిల్లాలోని బోగతకు భారీ వరద. ఎడతెరిపి లేని వర్షాలకు నిండుకుండలా మారిన బోగత జలపాతం. 160 మీటర్ల వెడల్పు 50 అడుగుల ఎత్తు నుంచి ప్రవహిస్తున్న వరద జలపాతం ఉధృతితో మునిగిపోయిన రక్షణ వలయం. కారిడార్ పర్యాటకుల భద్రత దృష్ట్యా సందర్శన తాత్కాలికంగా నిలిపివేశారు. నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను. సీఎం అవ్వాలని లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్ లో ఉన్నాడు. కానీ ఇంకో బలమైన కోరిక ఉంది. నవంబర్ నెలలో నా మనసులో మాటలన్నీ బయట పెడతా. నా రాజకీయ కోరిక కూడా చెప్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. మా కంటోన్మెంట్ వన్ టైం ఎమ్మెల్యేకు ప్రతి దాంట్లో కమిషన్ కావాలి. తిరుమలగిరి చెరువు పని మేము మొదలు పెడితే అక్కడ ఆయన వెళ్ళగానే పని ఆగిపోయింది. మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అవినీతికి పాల్పడుతున్నాడు. బాహుబలి సినిమాలో మహేష్మతి సామ్రాజ్యంగా నిర్మించిన అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి ఇంతవరకు ఎందుకు పూర్తి అవ్వడం లేదు అంటూ మన్నే కృష్ణకు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనపల్లి హనుమంతరావు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశారని, ఏ తీవ్రవాద సంస్థ ఏ మావోయిస్టులు ఆయన టార్గెట్ చేశారని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు. కొండా మురళి ఎమ్మెల్సీ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కాదు, ఆయనకు 2+2 సెక్యూరిటీ ఇచ్చారు. ఆయనకు ఏ హోదా ఉందని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు? యనుమల తిరుపతి రెడ్డి, యనుమల కొండల రెడ్డిలు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశారని, ఏ ఉగ్రవాద సంస్థతో ముప్పు ఉందని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటెడ్ వెపన్స్ ఇచ్చారు. సునీత మహేందర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్పర్సన్, ఆమెకు గన్మెన్లు ఇచ్చారు. సత్యవతి రాథోడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి. ఆమె ఇప్పుడు మాజీ మంత్రి. ఆమెకు గన్మెన్లు తీసేశారు. జోగు రామన్న మాజీ మంత్రి, ఆయన గన్మెన్లను తొలగించారు. అదే జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి 2+2 గన్మెన్లను ఇచ్చారు. ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దేశంలో నక్సలిజం లేదు, అందుకే బుల్లెట్ ప్రూఫ్ కారు తొలగిస్తున్నామని డీజీపీ చెప్తున్నాడు. కర్ణాటకలో మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు లేవు, మరి తెలంగాణలో మంత్రులకు కాంగ్రెస్ నాయకులకు ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు? బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం, కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయం ఉంటుందా? ఈ అంశంపై ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఘోరంగా టార్గెట్ చేసింది. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులతో, సోదరులతో, సన్నిహితులతో మాట్లాడిన తర్వాత ఇది అర్థమైంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గతంలో సివిల్ సప్లైస్ చైర్మన్ గా ఉన్నప్పుడు ప్రస్తుత డీజీపీ సిపి ఆనంద్ సివిల్ సప్లై కమిషనర్ గా ఉన్నారు. గతంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో 1000 కోట్ల కుంభకోణాలు జరిగాయని, బియ్యం రాబందుల పాలు కాకూడదని ఒక అద్భుతమైన ప్లాన్ ను అప్పటి సీఎం కేసీఆర్ గారికి ఇచ్చారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సివిల్ సప్లైస్ లో 1100 కోట్ల స్కామ్ జరిగిందని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలుసుకుని ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి తెలిపి హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 17,000 విలువైన బంకర్ బెడ్ ను 33,000కు కొన్నారని, ఇందులో కాంగ్రెస్ నాయకులు, బడా కాంట్రాక్టర్లు 100 కోట్ల రూపాయల స్కామ్ చేశారని, వాటిని ఢిల్లీ పెద్దలకు కూడా ఇచ్చారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధారాలతో బయటపెట్టారు. ఈ కుంభకోణాల్లో దొరికిపోతున్నామని రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు అర్థమైందో అప్పటి నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి వెపన్ లైసెన్స్ ను రద్దు చేసి ఆయనను ఇబ్బందులకు గురి పెట్టారు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎల్నినో ప్రభావం ఉంటే ఏపీలో ఎందుకు వరి వేస్తున్నారు? తెలంగాణలో ఎందుకు వేయడం లేదు? పైనుండే కదా కిందికి నీళ్లు పోయేది. ఆంధ్ర వాళ్లకు నీళ్లు ఎలాగైనా వస్తాయని నమ్మకం ఉంది, అందుకే వరి వేసుకున్నారు. తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలకు రేవంత్ రెడ్డిపై ఎక్కువ నమ్మకం ఉంది. ఎందుకంటే నీళ్లు ఎలాగైనా కిందికి వదిలిపెడతారని తెలుసు కాబట్టి 4 రోజులు లేటు అయినా 4 టీఎంసీల నీళ్లు కిందికి పోతాయి. 4 టీఎంసీలతో 40,000 ఎకరాలు పండించవచ్చు అంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు పడకపోయినా వచ్చే సంవత్సరం వరకు మన రిజర్వాయర్లలోని నీటితో మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వొచ్చని సంబంధిత ఇంజనీర్లు చెప్పారు. కానీ వర్షాలు పడలేదు. మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వలేకపోతున్నామని రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, వ్యవసాయ మంత్రి తుమ్మల అంటున్నారు. వీళ్లకు అవగాహన ఉండి మాట్లాడతారో లేక అవగాహన లేక మాట్లాడతారో అర్థం కాదు. మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా ఇచ్చేందుకు చేతగాక అవగాహన లేక వర్షాలు పడలేదని ప్రజలను గందరగోళపరుస్తున్నారు.
అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు రంగంపేట కాజ్వే పై నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న రాళ్లవాగు బారికేడ్లు పెట్టి రాకపోకలు నిలిపివేసిన పోలీసులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని చింతల మాథర జలపాతం భారీ వర్షాలతో పూర్తిగా జలకలను సంతరించుకొని కనువిందు చేస్తోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో గల జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగి 91,000 క్యూసెక్ల నీళ్లు ప్రాజెక్టులో చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు 10 క్రాఫ్ట్ గేటులను 1 మీటర్ ఎత్తుకు ఎత్తి దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు 81,695 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు జలకల సంతరించుకుంది. ఇన్ఫ్లో 91,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 81,695 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 317.35 మీటర్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9,655 టీఎంసీలు. ప్రస్తుత నీటి సామర్థ్యం 7,371 టీఎంసీలు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల ఆయకట్టు రైతుల ఆశలు చిగురించాయి. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నది పరివాహక ప్రాంత ప్రజలను రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.